ఇక తాజా రాజకీయ పరిణామాలు ఇష్యూస్ పై మాజీ సీఎం జగన్ పెట్టిన ప్రెస్ మీట్ లో మేజర్ గా అమరావతిని టార్గెట్ చేశారు. అటు రాజధాని పేరు చెబుతూ చేసే అప్పు ఆకాశాన్ని తాకుతోందన్నారు. అలాగే 50,000 ఎకరాలు కావాలంటున్నారని, అంచనాలు పెంచేసి భారీ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మరి ఏది నిజం? మాజీ సీఎం జగన్ అమరావతిని మరోసారి టార్గెట్ చేశారు. ఈసారి మరింత ఘాటైన ఆరోపణలు చేశారు. అవేంటో పాయింట్ టు పాయింట్ చూద్దాం. 2018లో అమరావతి కోసం పిలిచిన టెండర్ల విలువ 41,000 కోట్ల రూపాయలు. ఇందులో 5,000 కోట్ల రూపాయల విలువైన పనులు చంద్రబాబు గతంలోనే పూర్తి చేశారని, మిగిలిన పనులు 35,000 కోట్లు మాత్రమేనని, అయితే ఆ టెండర్లు రద్దు చేసి మిగిలిన పనుల అంచనాలను పెంచేసి భారీ దోపిడీ చేస్తున్నారన్నారు. ఇందుకోసం వైసీపీ హయాంలో అమలు చేసిన జ్యుడిషియల్ ప్రివ్యూను, రివర్స్ టెండర్లను తీసేశారన్నారు. వీటి కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని మళ్లీ తీసుకొచ్చి అక్రమాలకు తెరలేపారన్నారు. ఐకానిక్ టవర్ల పేరుతో 5 భవనాల కోసం 2018లో టెండర్లు పిలిస్తే వచ్చిన రేటు 2,271 కోట్లయితే ఇప్పుడు మిగిలిపోయిన పనులకు నిర్మాణ వ్యయం 4,668 కోట్లన్నారు. అంటే 2018తో పోలిస్తే 2,418 కోట్లు పెంచేశారన్నారు. ఇది 105% ఎక్కువ అని జగన్ అంటున్నారు. అంటే స్క్వేర్ ఫీట్ కి 8,931 రూపాయలు పడుతుందని, ఇదే ప్రభుత్వంలో ఇతర పనుల కోసం చదరపు అడుగుకు అన్ని పనుల్ని కలిపినా 2,500కు మించి ఇవ్వడం లేదని గుర్తు చేశారు. 2018లో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు 2,271 కోట్ల రూపాయలు 2018లో. ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే, మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా? 4,668 కోట్లు. అంటే 2018తో పోలిస్తే 2,417 కోట్ల రూపాయలు అధికంగా, 105% ఎస్కలేషన్. ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అంతా కలిపి 6 బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల్లో ఉందని, ఇది ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ హెచ్ఓడి ఆఫీస్ కోసం 53,57,389 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే కట్టిన అసెంబ్లీ, సచివాలయానికైనా 600 కోట్ల ఖర్చును గంగపాలు చేసినట్లే కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ 3 భవనాల్లో 12,000 మంది ఉద్యోగులు మాత్రమేనన్నారు. ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పుడు ఇంత విశాల భవనాలు ఎందుకన్నారు? అమరావతి ఎప్పటికీ నిర్మిస్తూనే ఉండాలని, పనులు జరుగుతూనే ఉండాలని కమిషన్ల కోసమే ఇంత పెద్ద భవనాలు కడుతున్నారన్నారు. అమరావతిలో రోడ్లకు కిలోమీటర్కు 11 కోట్ల నుంచి 14 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. కమిషన్ల వ్యవహారంలో చంద్రబాబుకు గతంలో ఐటీ నోటీసులు ఇచ్చిందన్నారు జగన్. నేరుగా చంద్రబాబుకు డబ్బులందిన విషయం ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వాంగ్మూలంలో ఉందన్నారు. అయినా మళ్లీ అవేం పనులన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ మభ్యపెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆకాశానంటేలా అప్పులు చేస్తున్నారని, ఇప్పటికే 52,000 కోట్ల అప్పుల కుప్ప తయారవుతుందన్నారు. అమరావతిలో కూడా